ఏపీలో చెత్త సమస్యపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పలు ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది. ఈ ప్రక్రియకు చెందిన వివరాలను మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దేశ విదేశాల్లో అధ్యయనం చేశామని మంత్రి నారాయణ వివరించారు. ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే, ముఖ్యమైన సమస్య మన ఇళ్లలో వచ్చే చెత్త, హాస్పిటల్ నుంచి వచ్చే చెత్త, హోటల్ నుంచి వచ్చే చెత్త, స్కూల్ నుంచి వచ్చే చెత్త. అదే మేజర్ సమస్య. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా, ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి. మానసికంగా శారీరకంగా బాగున్నప్పుడే బాగా వర్క్ చేయగలరు. బాగా వర్క్ చేసినప్పుడే ఆదాయం ఇండివిజువల్ పెరుగుతుంది. ఇండివిజువల్ ఆదాయం పెరిగితే రాష్ట్రం ఆదాయం పెరుగుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి, అనేక రకరకాలు ఉన్నాయి. నేను అనేక దేశ విదేశాలు స్టడీ చేసిన తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు ఏమున్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు 13 జిల్లాలు, కంబైన్ జిల్లాలు 10 పెట్టమని ఆదేశించారు. వెంటనే యాక్చువల్గా సైట్స్ మన కలెక్టర్లు చెప్తే 2 ఫైనలైజ్ అయినాయి. విశాఖపట్నం ఒకటి, గుంటూరు ఒకటి. అవి 2 ఎస్టాబ్లిష్ అయినాయి. గత ప్రభుత్వం మిగతా 5 సంవత్సరాల్లో దాన్ని చీమంతా కూడా కదిలించాల. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరులో ప్లాంట్కి టెండర్ పిలిచేసాం. రేపు 20వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని అలాట్ చేస్తాం. 1.5 yearలో వస్తుంది. కాకినాడ, రాజమండ్రిలో కూడా సైట్ రెడీ చేశారు. దానికి కూడా టెండర్ పిలవబోతున్నారు. అదేవిధంగా రాయలసీమలో 2 పెడుతున్నాం. ఇవన్నీ పెడితే రోజుకి 6,700 టన్నులు